ఏం రాజశేఖర్ బాగున్నావా? బాగున్నా సార్. బాగున్నావా? ఓకే ఓకే. నెల 15 రోజులు అయిందట్టుంది రాక ఇక్కడికి. అవును. ఓకే ఓకే. ఆర్పిఎస్ దీంట్లో 4 ఎకరాలకు వేసావు కదా రాజశేఖర్? అవును సార్. ఏది ఇది నేరడ విలేజే కదా? నేరడ 4 ఎకరాలకు ఆర్పిఎస్ వేసావు కదా? వేసిన తర్వాత దీని యొక్క రిజల్ట్ అనేది నువ్వేం గమనించినావు రాజు? మొక్క ఎదగడానికి చాలా అవకాశం ఉంది దీంతో ఆర్పిఎస్. ఓకే. వాళ్ళు అందులోటి నల్లి ప్రభావం కానీ మిగతా తోటలు చూసుకుంటే 100లో 70-80% తక్కువే, మంచిగా ఉన్నది అన్నట్టు క్వాలిటీ. ఓకే. వాళ్ళు అందులోటి గుబ్బని కానీ రానియలే. ఓకే. ఆ మందు కొట్టినప్పుడు, ఆ మందు వేసినప్పుడు అడుగు మందు ఎందుకు కడిగిపోయాలని ఒక పంపులో పోసి గుబ్బ వచ్చిన మట్టు కొట్టిన. ఆ గుబ్బ మూలకైతే అటు స్టక్ అయిపోయింది. ఇటు కొట్టలే అంత గుబ్బ కనపడుతుంది. ఓకే. పల్సగా అదే. ఓకే ఓకే. అంటే ఆర్పిఎస్ అనేది అంత పవర్ ఉంది అనేది నువ్వు గమనించినావు రాజు? అవును సార్. ఓకే ఓకే. మీ తాతయ్య పక్కమటి. ఓకే ఓకే. మీరు ఈ తోటలన్నీ కూడా ఈ విలేజ్లో మీరు చూశారు కదండి. ఇక్కడ ఉన్న నాగన్న తోట కానీ, రాజు తోట కానీ, రవి తోట కానీ, మన లింగన్న తోట కానీ, వీళ్ళు ఆర్పిఎస్ని అడుగులో వేశారు. అడుగు మందులో కలిపి వేయించాను. దీంట్లో మీరు గమనించారు కదా మీ విలేజ్లో? ఇటు ఆర్పిఎస్ వేసేంత లెక్క నల్లి ప్రభావం లేదు. ఓకే ఓకే. గొబ్బ ప్రభావం లేదు. వీళ్ళు వేసిన కాడికే తోటలు మంచిగా కడవ తోటలు నాశనం అయిపోయింది. అంతేనండి. మందు పంపు కింద పెరగడం కొట్టినా పంపు ఇవాళ కొడితే రేపు వస్తుంది, మళ్ళీ వెళ్ళి మళ్ళీ నల్లి అంతే. స్టక్ అయిపోతుంది. ఎవరొచ్చి ఈ త్వరలో చూస్తారు అంతే. ఓకే ఓకే. మన మీ పేరే? నా పేరు వెంకన్న అండి. వెంకన్న గారు మేము కూడా చాలా వాడడం, చాలా నష్టపోయినా. అంతేనండి. ఇప్పటికైనా మాకు మీ ఆర్పిఎస్ మనతోటి గొప్ప ఒక రూపాయలు ఒక 40% మాకు పండినా మీ సంతోషిస్తాం. మీ మందులు వాడటానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రమ్మంటే రేపు పొద్దుగానే వస్తాం. ఎన్ని పైసలైనా పెడతానికి సిద్ధంగా ఉన్నాం. కాపీ పెట్టడానికి మాకు హామీ ఇస్తే వస్తూనే ఉంటాం, మీ మందు తీసుకుంటామండి. ఓకే ఓకే. లింగన్న గారు మీరు కూడా ఒక 3 ఎకరాలకు వేసారు కదా సార్? సార్ 3 ఎకరాలకు వేసినా మంచిగా ఉంది సార్. మంచిగా ఉంది. అన్ని తోటలు మాడిపోయినా కూడా. టోపీ తీయండి ఒకసారి, మీరు మొగ మంచిగా కనపడాలి. మాడిపోయినా కూడా మనం సీఎం వేసిన తోటలు ఒక 4 రైతులు వేసిన కాడిగా 4 రైతులే మంచిగా ఉన్నాయి. ఈ మందు వేయటం వల్ల మంచిగా ఉన్నాయి. కడవలు పక్కన కానీ ఇంకో ఏమిటి కానీ మొత్తం కాలిపోతున్నాయి సార్. రాజు దాంట్లో పూత నీకు ఎట్లా అనిపిస్తుంది లింగన? మంచిగా ఉంది సార్. పూత అంతా కూడా చూడండి, ఎంత కూడా ఆర్పిఎస్ రిజల్ట్. మన ఖమ్మం జిల్లా నుంచొని తెల్దారపల్లి వాస్తవ్యులు నరేష్ గారు అని వచ్చారు. వారికి కూడా అగ్రికల్చర్లో మంచి అనుభవం ఉంది. ఖమ్మం జిల్లాలో కూడా తోటల్ని చూస్తాడు. మన జిల్లాలో ఇవాళ ఒకసారి మీ ఆర్పిఎస్ వేసిన తోటల్ని చూద్దానికని చెప్పి రావటం జరిగింది. నరేష్ గారు ఎట్లా అనిపిస్తుంది మన ఆర్పిఎస్ యొక్క రిజల్ట్? మీరు గమనించారు కదా. ఆర్పిఎస్ వాడటం వల్ల చెట్టు హైట్ పెరిగి పూత కాపు రావటం జరుగుతుంది. ఓకే. ఈ వచ్చినందుకు రైతుకి ఎంతో అంత దిగుబడి వస్తుంది. ఈ నల్లి ప్రభావం ఉండి మిగతా చోట్ల నలుపు వచ్చి మొత్తం ఎర్రబడిపోయి అసలు తోటలు కింటాగాని పరిస్థితిలో ఆర్పిఎస్ వాడటం వల్ల ఇది బ్లాక్నెస్ వచ్చి మంచి ఇప్పటికి వరకు కూడా కొత్తగా ఫస్ట్ చేసినప్పుడు చెట్టు ఎలా ఉందో ఆ రేంజ్ లో నీట్ గా ఉంది. దానివల్ల కొంచెం ఇంకా రైతుకి ఒక 20 క్వింటాలు 15 క్వింటాలు అవుతే రైతు కూడా సంతోషిస్తాడు. ఆర్పిఎస్ వల్ల డెవలప్ అయినవని అనుకుంటాడు. దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఆర్పిఎస్ ఆర్గానిక్ ప్రోడక్ట్. ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్ వల్ల కింద భూమిలో సాయిల్ అప్లికేషన్ వేయటం వల్ల ఈ నలుపు అనేది కాపు అనేది దిగుతుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడంతా కూడా నరేష్ గారి మాటల్లో వీరి మాటల్లో విన్నారు కదా. ఇదంతా కూడా క్రాప్ అండి. ఇది మన నేరడ విలేజ్లో రైతు లింగన్న చందు లింగన్న తోట అండి. ఇక్కడంతా కూడా ఏంటంటే ఫ్లవర్ని చూడండి, ఒక చెట్టుని లేపండి. ఇది క్రాపు అంతా కూడా చూడండి. క్రాపు ఫస్ట్ పడ్డ క్రాప్ ఇదంతా కూడా బాగున్నాయి సార్. ఇది చూడండి, ఇదంతా కూడా క్రాప్. ఇదంతా కూడా క్రాప్. అది ఆకు ప్రభావం అనేది ఎక్కువ ఉన్నది. అల్లా కాయ అనేది తక్కువ. ఇదంతా కూడా ఆర్పిఎస్ రిజల్ట్ అండి. ఇది మాకు 70 క్వింటాలు చేయాలి సార్ ఎకరానికి. ఓకే ఓకే.
తోటని వదిలిపెట్టాం అసలే. ఆర్పిఎస్ ఇది భూమిలో వేయటం వలన ఇంత రిజల్ట్ ఉందనేది రైతుల మాటలలో కూడా మీరు గమనించారు. ఇది ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ అండి. ఇది మానుకోట జిల్లా కొరివి మండలం నేరడ విలేజ్.